హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ప్రెస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్. ఇది 4.5 లీటర్ కెపాసిటీ. ఇక్కడ దానికి మనకి 200 వాట్ కెపాసిటీతో వస్తుంది. దీంట్లో 8 మెనూస్ ఉన్నవి. మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి ఫిజికల్గా ఎట్లుందో చూద్దాం. ఇది 4.5 లీటర్స్ ప్రెస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్. ఇందులో మనకు ఒక ప్లేట్ వస్తుంది, ఒక స్పూన్ వస్తుంది. ఏ డిష్ అయినా మనం ఈ ప్లేట్ యూజ్ చేసి ఈ ప్లేట్ మీద ఐటమ్స్ పెడతాము. మనకి ఇది బాక్స్ క్వాంటిటీ 4.5 లీటర్స్ క్వాంటిటీ. ఇది అంతవరకు మనం కెపాసిటీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా బాక్స్లో మనకి కంటెంట్స్ ఒకటి యూజర్ మాన్యువల్ వచ్చింది అండ్ వారంటీ కార్డ్ వచ్చింది. ఈ రెండు మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి టచ్ స్క్రీన్తో వస్తుంది. మొత్తం ఫుల్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇవన్నీ మనకి పవర్ ఆన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే అవుతాయి అన్నీ. ఈ ఫ్రైయర్లో మనకి డిఫాల్ట్ మెనూస్ 8 మెనూస్ ఉన్నవి. ఒకటి ఫ్రైస్, గ్రిల్స్, సమోసా, పిజ్జా, చికెన్, కేక్, వెజీస్ ఆర్ బనానా చిప్స్ అండ్ డిఫ్రోస్ట్ ఆర్ డిహీట్. ఇవి మనకి ఈ 6 మెనూస్ డిఫాల్ట్గా ఉంటాయి. మనకి ఏ టెంపరేచర్లో ఏది ఆపరేట్ చేయాలో మనకి క్లియర్గా ఉంది. ఇందులో ఇక్కడ మనకి రెసిపీ బుక్ ఇస్తారు. దీంట్లో ఆ యూజర్ మాన్యువల్లో రెసిపీ బుక్ ఉంటుంది. ఆ రెసిపీ బుక్లో మనకి క్లియర్గా ఉంటుంది. అది చూసి మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ప్రెస్టేజ్ 4.5 లీటర్స్ ఎయిర్ ఫ్రైయర్ని పవర్ ఆన్ చేద్దాం. మనకి ఫస్ట్ ఇనిషియల్గా పవర్ ఆన్ చేసినప్పుడు ఇట్లా పవర్ బటన్ బ్లింక్ అవుతుంది. ఆ పవర్ బటన్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మెనూస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి 8 మెనూస్ ఉన్నాయి, డిఫాల్ట్ మెనూస్ అండ్ డిఫాల్ట్ టెంపరేచర్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఓన్లీ సెలెక్ట్ మెనూ ఇది ఒక బటన్ యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మన రిక్వైర్మెంట్ ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని డిఫాల్ట్ టెంపరేచర్ మనకి పైన కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం డిఫాల్ట్ టైం కూడా మనకి కనిపిస్తుంది. ఈరోజు అండ్ మనం మాన్యువల్గా కూడా టెంపరేచర్ అండ్ టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనం టెంపరేచర్ సెట్ చేసేటప్పుడు టెంపరేచర్ పైన డిస్ప్లే అవుతున్నప్పుడు మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇట్లా టైం డిస్ప్లే కావాలన్నప్పుడు ఇది టైం డిస్ప్లే అవుతుంది. ఇది మనం ప్రెస్ చేస్తే, ఈ బటన్ ప్రెస్ చేస్తే టెంపరేచర్ డిస్ప్లే అవుతుంది. వాటి ప్రజెంటేషన్ టెంపరేచర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్గా ఆయిల్ రబ్ చేసిన తర్వాత మనం ఇనిషియల్గా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో ప్లేస్ చేసుకోవాలి. చికెన్ పీస్ వేసిన తర్వాత లైట్గా ఆయిల్ డిస్పస్ చేయాలి చికెన్ పీసెస్ మీద. ఇప్పుడు మంచిగా కుక్ అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రైది ఫస్ట్ మెనూ అనమాట. ఫ్రైది సో 200 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ డిఫాల్ట్గా మనకు కనిపిస్తుంది. 20 మినిట్స్. మనం ఇది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. హాఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది రిజల్ట్. హాఫ్ టైం తర్వాత మనం పీసెస్ని వాటి పొజిషన్ చేంజ్ చేసుకుంటే కొంచెం ఆయిల్ కూడా పైపైన కొంచెం ఆయిల్ కూడా రబ్ చేయాలి, ఆయిల్తో రబ్ చేయాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంకా 1 మినిట్లో అయిపోతుంది. మనం అనుకున్న రెసిపీ ఎట్లా వస్తుందో ఫైనల్ చూద్దాం. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు మనం అనుకున్న రెసిపీ ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. వావ్, యమ్మీ యమ్మీ. ఇట్స్ డెలిషియస్.
సూపర్